ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఆ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి, విశ్వాసులకి ఈ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘము మొదటిసారి దర్శించినప్పుడు మరి అనేక విషయాలను అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి బయలుపరిచాడు. మరి రెండవ మారు ఈ యొక్క పత్రికను ఆ యొక్క సంఘానికి రాస్తూ వారిని దీవిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క సమాధానాన్ని బయలుపరుస్తూ ఉంటున్నాడు. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. మరి ఆ యొక్క సంఘంలో ప్రేమ సమాధానము లేనటువంటి పరిస్థితి, ఐక్యత లేనటువంటి సందర్భము, అందును బట్టి వారిని మరి ఉత్సాహపరుస్తూ, బలపరుస్తూ, ఆత్మీయంగా మరి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. మరి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి సంఘాల్లో కూడా ఈ యొక్క ఐక్యత, సమాధానము లేనటువంటి సంఘాలు అనేకములు ఉంటున్నాయి. మనం గమనించినట్లయితే సంఘాల్లో మరి రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి, ఐక్యత లేనటువంటి సంఘాలు ఉంటున్నాయి, మరి సమస్యలు కలిగినటువంటి సంఘాలు ఉంటున్నాయి. మరి అలనాడు ఆదిమ సంఘంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటున్నాయి. అందుకే అపోస్తలుడైన పౌలు వారిని బలపరుస్తూ ఉంటున్నాడు ఆత్మీయంగా. ఎందుకనగా ప్రేమ సమాధానాలకు కర్తయగు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఎందుకనగా క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూచాడు కాబట్టి, క్రీస్తు యొక్క సమాధానాన్ని పొందుకుని ఉంటున్నాడు కాబట్టి, తన వ్యక్తిగత జీవితంలో నుండి, తన వ్యక్తిగత అనుభవంలో నుండి ఈ యొక్క పత్రికను రాస్తూ వారిని దీవిస్తూ ఉంటున్నాడు, వారిని ఆదరిస్తూ ఉంటున్నాడు. క్రీస్తు ఏ రీతిగా అయితే ప్రేమించాడు, క్రీస్తు ఏ రీతిగా అయితే సమాధానాన్ని దయచేశాడో, ఆ ప్రేమను, ఆ సమాధానాన్ని వారికి మరి బయలుపరుస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను ప్రేమ లేనటువంటి వారిగా మనం ఉంటున్నామా? సమాధానం లేనటువంటి వారిగా మనం ఉంటున్నామా? ఏక మనస్సు కలిగినటువంటి వారిగా మనం ఉంటున్నామా? ఎలాంటి వారిగా మనం ఉంటున్నాం? ఆదరణ కలిగి జీవించాలి, సమాధానం కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి. ఎందుకనగా ఆయన మొదట మనల్ని ప్రేమించిన, ఆయన ప్రేమామయుడుగా ఉంటున్నాడు. ఆయన ప్రేమకు అంతము లేదు, ఆయన ప్రేమకు హద్దులు లేవు. భూమికి ఆకాశానికి ఎంత విశాలంగా ఉంటున్నదో ఆయన ప్రేమ మన పట్ల అంత విశాలంగా ఉంటున్నది. క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మొదటగా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన ప్రేమించినటువంటి ఆ ప్రేమను ఇతరుల పట్ల మనము కలిగి ఉండాలి, ఇతరులను ప్రేమించేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అని మరి ఒక ఆజ్ఞ మనకు దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. సమాధానము, ప్రేమ, మరి ఇవన్నీ కూడా ఫలించేటువంటి వారిగా మనం ఉండాలి. ప్రేమ, ఇతరులను ప్రేమించేటువంటి వారిగా, ఇతరుల పట్ల సమాధానం కలిగి ఉండేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మరి అపోస్తలుడైన పౌలు ఆ సంఘాన్ని, సంఘ విశ్వాసులను ఏ రీతిగా అయితే దీవిస్తూ ఉంటున్నాడో, దేవుడు మనల్ని కూడా ఉదయకాల సమయంలో ఆయన దీవించబోతుంటున్నాడు.
దేవుని యొక్క దీవెనలు పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.